నమస్తే, వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటడమే ధ్యేయంగా జగనన్న పచ్చదనం కార్యక్రమం ఏర్పాటు చేసి రేపు ఇబ్రహీంపట్నంలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమ పనులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మరియు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలని ధైర్యంగా కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో 80% మొక్కలు నాటిన వాటికి రక్షణగా టీ గార్డులను కూడా ఏర్పాటు చేసే విధంగా పంచాయతీ అధికారులు ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. ఎవరైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద డిపెండెన్సీ ఎలా ఉంది అనేది చూపిస్తున్నాం. ఫారెస్ట్ నుంచి మనకి ఏ ప్రోడక్ట్స్ వస్తాయి, తర్వాత వైల్డ్ యానిమల్స్ అవి ఇంటీరియర్ ఫారెస్ట్లో ఏమున్నాయి, అదంతా ఒక స్టాల్ లాగా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాం. స్టాల్ అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాంటింగ్ చేసి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నానికి వస్తూ ఉన్నారు. రేపు ఉదయం 9:30-10 ప్రాంతాల్లో వారు వస్తారు. ఇక్కడ ఏమైతే మల్లెల పద్మారావు గారి స్థలంలో పేదలకి పట్టాల కింద ఇచ్చి చేస్తూ ఉన్నాం, రేపు వచ్చి ఆగస్టు 15వ తారీఖున పట్టాలు ఇవ్వబోతున్నాం. దాదాపు 16,000 ఆ స్థలంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడానికి మేము చాలా సంతోషపడతా ఉన్నాం. తప్పకుండా ఈ కోవిడ్ దీని మూలంగా ఎక్కువ మంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఎవరిని రావద్దని చెప్తా ఉన్నాం. రేపు అంతా కూడా భౌతిక దూరాలు పాటించి అతను జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా పచ్చదనాన్ని కాపాడాలి, అందరూ కూడా విరివిగా మొక్కలు నాటాలి, అలాగే మొక్కలను కాపాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కోవిడ్ తగ్గిన తర్వాత ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మళ్ళీ ఒకసారి నిర్వహిస్తామని. సార్ ఎన్ని మొక్కలు నాటుతున్నారు సార్? రేపంటే లాంఛనంగా ఇక్కడ కొన్ని మొక్కలు నాటుతా ఉన్నాం. తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఏమైతే కొత్త లేఅవుట్లు అవుతా ఉన్నాయో లేఅవుట్లు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటిస్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వీటిలో ప్రభుత్వ స్థలాలు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం సిపిఎం ఆధ్వర్యంలో నందిగామ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి కటారపు గోపాల్ మాట్లాడుతూ G+3 ఇళ్ల నిర్మాణం కోసం డిపాజిట్ కట్టిన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలి. G+3 ఇళ్లు కేటాయించినప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆగస్టు 15 ఇళ్ల స్థలాలను G+3 డిపాజిట్ కట్టిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయించి వారి పేర్లు కూడా వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కటారపు గోపాల్, సయ్యద్ కాసిం, ఏసబు, ఏ శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలి. G+3 ఇల్లు నిర్మాణం పూర్తయిన వాళ్ళకి G+3 ఇల్లు ఇవ్వాలి. G+3 ఇల్లు నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి. G+3 ఇల్లు నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి. డిపాజిట్ కట్టుకున్న ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. డిపాజిట్ కట్టిన ప్రతి లబ్ధిదారుడికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. G+3 లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ఈ రోజు మంగళవారం స్థానిక గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గవర్నర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 2 ప్రజా వ్యతిరేక రాజ్యాంగ విరుద్ధ బిల్లులను తిరస్కరించాలని గవర్నర్ విజ్ఞాపన దీక్షలు జరిగాయి. ఈ దీక్షలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు, నాన్ పొలిటికల్ జేఏసీ జిల్లా కరీంనగర్ పివి మల్లికార్జునరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ యొక్క సమ్మతిని కోరాలనే దురాలోచన, దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈనాడు ఈ పోరాటం. ఎందుకంటే మనందరం కూడా గమనించాల్సిన అవసరం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఒకే రాష్ట్రం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 3 ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని, రెసిడ్యూరీ స్టేట్కి
కొత్త రాజధాని అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే ఏ రకంగా రాజ్యాంగాన్ని నవ్వులు పాలు చేస్తూ ఉందో ఈ ప్రభుత్వం మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి తరుణంలో ఆనాడు వీళ్ళు ప్రతిపక్ష నేతలుగా ఉండి ఈనాడు అధికార పార్టీ వారు సమ్మతి తెలిపి 3 రాజధానులు అనే ప్రసక్తి ఎక్కడ కూడా ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఎక్కడ కూడా కనపడిన సన్నివేశం. అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు 3 రాజధానులను ప్రకటన చేయటం రాజ్యాంగ విరుద్ధం. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక అడ్వకేట్ పట్టుకొస్తే ఆ అడ్వకేట్ ప్రతిపక్షంతో లాలూజీ పడ్డాడని చెప్పి అతని మీద కేసు పెట్టడానికి ప్రయత్నిస్తే హెబియస్ కార్పస్ వేస్తే న్యాయస్థానం ఏమంది ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిగ్గు లేదా మీకు? ఎన్నిసార్లు అనిపించుకుంటారా? ఎన్నిసార్లు అనిపించుకుంటారని చెప్తున్నాను. ఈ రోజున 3 రాజధానుల మాట మర్చిపోండి. ఒకే రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలి. అమరావతి రాజధాని, ప్రజా రాజధాని, ప్రజల ఆమోదంతో, ప్రజల యొక్క దాతృత్వంతో, ప్రజల యొక్క త్యాగంతో, ప్రజాధనంతో ఏర్పడ్డటువంటి ప్రజా రాజధానిని ఇవాళ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా, చట్టవిరుద్ధంగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ ఆర్ఐ ఏ మురళి గారికి పౌర సంఘాల సమైక్య ప్రతినిధులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పౌర సంఘాల సమైక్య నాయకులు టి అవులయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం గిద్దలూరుకి దగ్గరలో ఉన్న మోదమ్మపల్లి దగ్గర దాదాపు 1400 నిరుపేదలకు G+3 ఇల్లు నిర్మాణం చేసిందని, ఎంపికైన లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇల్లు కేటాయించారని, ఆ కేటాయించిన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయాలని, మిగిలిన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఎలాంటి ఆక్రమాలకు అనర్హులకు తావు లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌర సంఘాల సమైక్య ప్రతినిధి బి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కమిషనర్ గారికి సచివాలయ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తూ అర్జీలు ఇస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇద్దరితోటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఒక్కొక్క లబ్ధిదారు నుంచి 500 నుంచి 25,000 రూపాయల దాకా లబ్ధిదారుల నుండి డిపాజిట్ కట్టించుకున్నది. వాళ్ళ పేరుతోటి లోన్ తీసి G+3 ఎల్ఎన్టీ కంపెనీతో ఒప్పందం చేసుకుని G+3 ఇల్లు కట్టించారు. ఇవాళ ఆ ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేరుకోన మండలం పల్లం పంచాయతీ పరిధిలో నీళ్ల రేవు నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు ఈ రోజు తెల్లవారుజామున కందికుప్పకు ఇసుకను తరలిస్తున్నారని సమాచారం మేరకు కాట్రేరుకోన ఎస్ఐ సిబ్బందితో కలిసి 5 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాట్రేరుకోన ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు. ఐదు ట్రాక్టర్లు తవ్విస్తే వెళ్తాను ఇన్ఫర్మేషన్ మీద వెళ్తే అక్కడ 5 ట్రాక్టర్లు తవ్విస్తూ వచ్చినాయి. వాళ్ళని బిల్లులు అడగ వాళ్ళ ఏమైనా పర్మిషన్ కానీ బిల్లులు కానీ చూపించలేదు. ఆ విషయం మీద 5 ట్రాక్టర్లు సీజ్ చేసి కేసు కడుతున్నాము. దర్యాప్తు చేస్తాము. దాని వెనకాల ఉన్నది కూడా మేము బయటకు తీసుకొస్తాము. విషయం ట్రాక్టర్లతో పాటు డ్రైవర్ని కూడా అదుపులో తీసుకున్నాము. వివరాలు కూడా వాళ్ళ నుంచి సేకరించి కేసు నమోదు చేశాము. దర్యాప్తు చేసి మిగతా వివరాలు
తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామానికి చెందిన న్యాయవాది పైలా సుభాష్ చంద్రబోస్ను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. టీడీపీ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడైన బోస్ టీడీపీలో కీలకమైన నేత కొనసాగుతున్నారు. గత రాత్రి దాదాపు 15 మంది పోలీసులు ఏలేశ్వరంలో అతని ఇంటి గేట్ దాటి వెళ్లి తలుపులు గెడిలు ఓడపీకి బోస్ను అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పడక గది వరకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసులు బీభత్సం సృష్టించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. హైకోర్టులో హేబియస్ కార్పస్ రీట్ వేశామని బోసు సోదరుడు మీడియాతో అన్నారు. లోపల జరిగిన విషయం ఎలా తీసుకెళ్ళారు? ఈ రోజున పైలా సుభాష్ చంద్రబోస్ మా సోదరుడు మరి ఇంటికి పోలీసులు రావడం, ఎంతో అమానుషంగా ప్రవర్తించడం, దీన్ని పూర్తిగా నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఖండిస్తున్నాం. మరి ఒక న్యాయవాది మీద మరి ఈ రకంగా ప్రవర్తించినందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అదేవిధంగా మరి పోలీసులు వచ్చిన తీరు కానీ ప్రవర్తించినటువంటి తీరు కానీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే వీళ్ళు పోలీసుల వైసీపీ కార్యకర్తల అనే రీతిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలామంది సీఎం చూసాం, ఎస్ఐని చూసాం, కానీ పోలీస్ వ్యవస్థ అంటే ఒక గౌరవం, ఒక నమ్మకం కూడా ఈ నియోజకవర్గంలోని రాష్ట్రంలో ఉండేది. మరి ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకంటే రాత్రి ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైలా సుభాష్ చంద్రబోస్ను ప్రతిపాడు సర్కిల్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఇంట్లోనికి ప్రవేశించి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజమండ్రి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసులో ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా పోలీసులు బోస్ ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ముద్దాయిని అరెస్ట్ చేసే ముందు సిఆర్పిసి సెక్షన్ 41A ప్రకారం నోటీసులు ఇవ్వాలి. కానీ పోలీసులే కోర్టు ఆదేశాలను తొంగలో తొక్కడం చట్ట వ్యతిరేకమని బోస్ పట్ల పోలీసులు కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేసిన సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా అన్నారు. దగ్గర నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా కాలంలోకి తవ్వించినారండి. తవ్వించినాక కోలాటి శ్రీ వెంకటేశ్వరరావు, కోలాటి నాగరానండి వాళ్ళు తవ్వి వెళ్ళిపోయాక బోధుని మూసేశారండి, వాటర్ వెళ్ళకుండా. ఆ బోధుని తెరిపించి తీయించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి మేము. అవి ఎత్తుకోవడం ఉండడం వల్ల నిలబుండి అనారోగ్యానికి గురవుతున్నామండి. మా గ్రామానికి నీరు నిలబుండిపోయి తోటల్లోకి వెళ్ళిపోతుందండి. గంగిరెడ్ల ఇంట్లో కూడా వెళ్ళిపోతుందండి నీరు. అక్కడ స్కూల్ కూడా నేను బోర్డు స్కూల్ చిన్నపిల్లలు తిరిగేది. హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో మధురవాడ కేంద్రంగా అగ్నిమాపక కేంద్రం ఉండాలని, మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టివలస అగ్నిమాపక కేంద్రం నుండి గాని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాణిపేట నుండి గాని అగ్నిమాపక శకటాలు రావాల్సి వస్తున్నాయి. అవి వచ్చేటప్పటికే సర్వం బూడిదవుతున్నాయని, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ పరిధిలో అగ్నిమాపక కేంద్రం ప్రభుత్వం మంజూరు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం కూరగాయల మార్కెట్ వ్యాపారి అయిన సలాం అబ్బాయి కుద్దూస్ కి అనుకోకుండా గుండె నొప్పి రావడం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి సరైన ట్రీట్మెంట్ అందించకపోవడం మరియు ఇక్కడ కాదు కర్నూలుకు తీసుకుని పొమ్మనడం సమంజసం కాదని నంద్యాల
ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ అక్బర్ హుస్సేన్ ఖండించారు. అధికారులు, వైద్య శాఖ మంత్రులు వెంటనే స్పందించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ గారు ఇంజక్షన్ వేసినారు. ఇంజక్షన్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తామని చెప్పినారు. కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా తగ్గకుంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ ఎక్స్రే చేసినారు. ఎక్స్రే తీయడంలో స్ట్రోక్ వచ్చింది అబ్బాయికి, తొందరగా మీరు కర్నూలు తీసుకోని చెప్పింటే మేము అంబులెన్స్ దొరకగా మామూలు వేరే కార్ తీసుకొని కర్నూలు వెళ్ళాము. కానీ దావలోనే బండి పంచర్ అంటే మళ్ళీ వేరే బండి తీసుకొని కర్నూలు వెంటే కర్నూలు గౌరీగోపాల్లో పోయినాము. గౌరీగోపాల్లో పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అడ్మిట్ చేసుకొని తర్వాత ఈ అబ్బాయి సీరియస్ ఉన్నాడు, మీరు సిగ్నేచర్ చేయాలంటే సర్లేండి అబ్బాయి కన్నా సిగ్నేచర్ ఎక్కువనా చేస్తానని చెప్పి నేను మాట ఇచ్చినాను. చేయటప్పుడు సార్తో పోయి మాట్లాడి వస్తానని చెప్పి మేడం లోపల వచ్చేలో మళ్ళీ కాదు సీరియస్ ఉంది, ఎక్కడ పెద్ద ఆసుపత్రి తీసుకోని చెప్పినారు. కానీ మేము హాస్పిటల్ కూడా పోలేదు. మళ్ళీ కిమ్స్ హాస్పిటల్ పోయినాం. అక్కడ పోయినా కూడా డాక్టర్ ఇదే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఎక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి అని చెప్పింటే ఆడ కరోనా టెస్ట్ చేసుకోవాలంటే ఆడ ఎవరు పట్టించుకోవటం లేరు. తిరిగి ఓపిక ఆడ పోయి రాపించుకొని తిరిగితే సిస్టర్ ఫ్లాన్స్ అంటే మళ్ళీ మా అబ్బాయి ఎత్తుకొని చాలా అవస్థ పడినాము. టయానికి డాక్టర్ లేరు. అయినా కూడా వాళ్ళకి బతిమాలాడి ఎట్లా మా అబ్బాయి మేము బతికించుకోవాలనే ఉద్దేశంతో మేము పోయినాము. పోయింటే అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఉండి మేము ప్రెస్లోకి పిలుచుకొచ్చి ఇట్లా పట్టించుకోలేదు, మీ మీద మేము ఇది చేస్తామని చెప్పినాము. అప్పుడు ఆ ప్రెస్లో మాట చెప్పే లోపల అప్పుడు తీసుకొని మా అబ్బాయికి కరోనా టెస్ట్ చేసుకుని నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ ఒకవేళ వస్తే తీసుకుంటాడేమో అడగండి అని చెప్పినాడు ప్రైవేట్లో. ఈ నెగిటివ్ రావడం పోయి డాక్టర్ పోయి కలిస్తే తీసుకురండి, నెగిటివ్ ఉంటే నేను తీసుకుంటానని చెప్తే డాక్టర్ కన్ఫర్మ్ చేసిండు. సార్ నెగిటివ్ వచ్చిందంటే ఎంబడే మీరు అడ్మిట్ చేసుకుంటా అంటే చేసుకున్నాడు సార్. చేసుకున్న ఒక 15 నిమిషాలకే మా అబ్బాయి అడ్మిట్ చేసి కిందికి వచ్చేవాళ్ళు లేడు అసలు చనిపోయినాడు. ఆళ్లగడ్డలో కరోనా పాజిటివ్ కేసులు 100కు పైగా రావడంతో మరి ఎంప్లాయీస్ కొంతమందికి పాజిటివ్ రావడంతో ఆళ్లగడ్డ పురపాలక కార్యాలయంలో నందు మంగళవారం మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి కరోనా టెస్టులు చేయించడంతో వాళ్లలో ఆత్మస్థైర్యం నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు అందరూ కూడా భయపడుతున్నారు. భయపడడం అవసరం లేదు, మందులు తీసుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. బస్సులో ఒక రోజులో 47 పాజిటివ్ రావడం వల్ల వెంటనే కమిషనర్ సారు ఆలగడ్డ గ్రామానికి తెప్పించారు. ఈరోజు దగ్గర 300 టెస్టులు చేయబోతున్నాము. నమస్తే. ఆలగడ్డ పట్టణంలో మన కరోనా పాజిటివ్ అనే కేసులు ఎక్కువగా రావడం వల్ల దాదాపుగా 100 పైన రావడం వల్ల ఎంప్లాయీస్లో కొన్ని ఆఫీసులలో కూడా ఈ యొక్క పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అందులో భాగంగా మన ఆలగడ్డ మున్సిపల్ కార్యాలయం, పురపాలక సంఘ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ ఎంప్లాయీస్కి మరి ఇతర రెవెన్యూ, పోలీస్ కానీ ఎంప్లాయీస్కి ఫస్ట్ చేస్తే కానీ ఆత్మస్థైర్యం వస్తుందని చెప్పి వాళ్ళల్లో నింపాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా భయపడుతున్నారు. ఎటువంటి భయం అక్కర్లేదు. తప్పనిసరిగా దీనికి మీరు మెడిసిన్ తీసుకొని జాగ్రత్తగా ఉండి కొంచెం పర్సనల్ హైజీనిక్గా ఉంటే కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆలగడ్డ పట్టణంలో పూర్తి లాక్డౌన్లో ఉంది. అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా కూడా మిగిలిన వాళ్ళు కూడా ఏదో తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప మీరు బయటకు రాకుండా మాకు సహకరిస్తే ఈ కరోనా వ్యాప్తిని అనేది అందరం కూడా కలిసికట్టుగా నిరోధిస్తాం. కర్నూలు జిల్లా నంద్యాలకు ప్రభుత్వం కేటాయించిన సంజీవని కోవిడ్ టెస్టింగ్ బస్సును ప్రారంభించారు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి. రేపటి నుంచి నంద్యాల పరిసర ప్రాంతాల్లో ప్రజలకు సంజీవని కోవిడ్ టెస్టింగ్ బస్సు అందుబాటులోకి రానున్నట్లు తెలిపిన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సంజీవని బస్సులో 10 మందితో కూడిన వైద్య బృందంతో ప్రతిరోజు కోవిడ్ టెస్టులు నిర్వహిస్తారని తెలిపినారు. ఇన్ఛార్జ్ డాక్టర్ అంకిరెడ్డి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఆర్టీసీ డిఎం
కలెక్షన్ బస్సును ఈరోజు మన ఆర్టీసీ ప్రాంగణం నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయం, కోవిడ్ ఒక విధంగా స్ప్రెడ్ అయిపోతుంది. అందరినీ శాంపుల్ మొత్తం ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంజీవిని శాంపుల్ కలెక్షన్ బస్సును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం అంటే మీకు భయపడాల్సిన పని లేదు. శాంపుల్ ఇవ్వండి, శాంపుల్ ఇస్తే మీకు ఏదైనా ఉంటే డెఫినెట్గా ఐసోలేషన్ మెయింటైన్ చేసుకునే చేసుకుంటే డెఫినెట్గా కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించండి. దీనివల్ల భయపడాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈ యొక్క షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, ఏదైతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. మాస్కులు కంపల్సరీ ధరించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, హోమ్లో ఉండండి. ఇంట్లో అంటే సేఫ్గా మనం, ఎందుకంటే మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అందరినీ ఆంధ్రప్రదేశ్ కోవిడ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎంతో తపన పడి ఇవన్నీ ఎన్నో ప్రొవైడ్ చేస్తారు. ఏ రాష్ట్రంలో కూడా, ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ప్రొవైడ్ చేయని. నంద్యాలలో బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ చేస్తున్న మోసాలపై సమగ్ర విచారణ చేపట్టి బజాజ్ ఫైనాన్స్ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేసి మేనేజర్లను అరెస్ట్ చేయాలని కోరుతూ ఈరోజు నంద్యాల బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఎదుట విద్యార్థి యువజన సంఘాలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయుడు ఈరోజు 0% వడ్డీల పేరుతో అనేక రకాలుగా వడ్డీలు, చెక్ బౌన్స్, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో ప్రజలను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఆర్వీఎఫ్, జీవీఎస్, బీసీఎస్, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇదే బజాజ్ ఫైనాన్స్ సంస్థ ఎదుటనే ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థలో ఫస్ట్ 7 దాటినాక 1, 7 దాటిన తర్వాత 8 మళ్ళీ బోడి మళ్ళీ అన్నటువంటి పరిస్థితుల్లో ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే మొదట 0% రుణాలు ఇస్తున్నాం, తర్వాత ఆ ప్రాసెసింగ్ ఫీజు, అనేక రకాల ఫీజుల పేరుతో, ఈరోజు చెక్ బౌన్స్ల పేరుతో ప్రజలందరినీ మోసం చేసేదే కాకుండా, డబ్బులు కట్టించుకోవడమే కాకుండా మళ్ళీ కూడా వాళ్ళ యొక్క సెంట్రల్ ఆఫీసుల నుంచి ఫోన్లు వేయించి ప్రజలకు ఈరోజు మీ పైన చెక్ బౌన్స్ కేసులు పెడతాం, మిమ్మల్ని సబ్జెక్టులలో పెట్టిస్తామని చెప్పేసి ఈరోజు సెంట్రల్ ఆఫీస్లో ప్రజలకు అర్థం కాని భాషలో కూడా ఈరోజు మాట్లాడుతూ ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థ వల్ల నష్టపోయినటువంటి బాధితులు వేలాది మంది ఉన్నారు. నంద్యాల పట్టణంలోనే బాధితులందరినీ కూడా కలుపుకొని మరీ ముఖ్యంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తాం. అంతేకాకుండా ఈ లాక్డౌన్ నేపథ్యంలో నంద్యాలలో అన్ని రకాల సంస్థలు, అన్ని రకాల వ్యాపారాలు, అన్ని రకాల బ్యాంకులు గత 4-5 రోజుల నుండి పూర్తిగా లాక్డౌన్ పాటిస్తుంటే 20-30 మంది ప్రజల సంఖ్యలో ఈ బజాజ్ ఫైనాన్స్ సంస్థలో ఇక్కడ పోలీస్ యాజమాన్యం, పోలీసు వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఈరోజు కరోనా విజృంభణ తరుణంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కర్నూలు జిల్లా నంద్యాలలో వాహన తనిఖీలలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. నంద్యాల సమీపంలోని చాపిరేవుల టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న సరైన ఆధారాలు లేని 38.26 లక్షల నగదును పట్టుకున్నట్టు మూడో టౌన్ సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర చంద్రాపూర్ నుంచి చిత్తూరు జిల్లా పుత్తూరుకు వెళ్తున్న PY05E3377 నెంబర్ కారులో 38.26 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడంతో నగదుతో పాటు కారును పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన నగదును ఐటీ శాఖ అధికారులకు అందజేస్తామన్నారు. నగదు తీసుకుని వెళ్లే సమయంలో తగిన ఆధారాలు ఉంచుకోవాలని 3 టౌన్ సిఐ మోహన్ రెడ్డి ప్రజలను కోరారు. విధులు నిర్వర్తిస్తున్నాను. ఈ క్రమంలో రాత్రి సుమారు 3 గంటల సమయంలో నేను, నా సిబ్బంది టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే చేసే సమయంలో మాకి చంద్రాపూర్ మహారాష్ట్ర నుండి చంద్రాపూర్ నుండి చిత్తూరు డిస్టిక్ వెళ్తున్నటువంటి ఒక వెహికల్ని చెక్ చేయగా మాకు ఆ వెహికల్లో 38,26,310 రూపాయలు డబ్బు దొరికింది. దానికి సంబంధించినటువంటి పత్రాలను వాళ్ళని అడిగితే వారు ఆ పత్రాలని చూపించకపోవడంతో మేము ఆ డబ్బును సీజ్ చేసి ఐటీ అధికారులకు పంపిస్తున్నాము. అలాగే ఇందులో ఉన్నటువంటి ఆ వెహికల్ని కూడా సీజ్ చేసి ఐటీ అధికారులకి
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థపై తప్పుడు కథనాలు ప్రచురించిన అందుకుగాను నేడు ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొసూరి వెంకటేష్ మాట్లాడుతూ తమపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ విలేకరి రామారావుపై మండిపడ్డ వెంకటేష్ నిరాధారమైన ఆరోపణలు ప్రచురించే ముందు నీ వద్ద ఎటువంటి ఆధారాలున్నాయి ఒకసారి చూసుకుని ఎదుటివారిపై బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టాలి కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఎదుటివారిపై బురద జల్లడం సమంజసం కాదని హెచ్చరించారు సేవా కార్యక్రమాలు చేసే తమపై మహిళలను కించపరిచే విధంగా కులాల పేరుతో అవమానించడం సరికాదన్నారు డ్వాక్రా మహిళా సంఘాలు చిన్న చిన్న మొత్తాలు పోగు చేసుకుంటూ రూపాయి కూడా పెట్టుకుని ఒక సంఘంగా ఏర్పడి తమ కుటుంబ అవసరాల కోసం అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయనే కోణంలో రుణాలు తీసుకోవడంతో 1% వివోకి సర్వీస్ ట్యాక్స్ కింద ప్రతి ఒక్కరూ ₹1,00,000 తీసుకున్న వాళ్ళు ₹1,000 అంటే 1% ప్రభుత్వానికి చెల్లించాల్సిన మహిళలు ధరని భూతద్దంలో చూసి పెద్ద మొత్తంలో మహిళల నుంచి వసూలు చేయడం అంటున్నారని అది నిజం కాదు అంటూ ఆయన మండిపడ్డారు రామారావు ఎవరికి న్యాయం చేయడానికి ఇటువంటి బురద జల్లే కార్యక్రమాలు చేపట్టారో తెలియదు కానీ మహిళల్లో కించపరిచే విధంగా మాట్లాడడం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినందుకు గాను మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నా ఎడల నిరూపించండి లేని పక్షంలో మేము స్వచ్ఛందంగా దేవుని ఎదుట ప్రమాణం చేయగలం నీవు చేయడానికి సిద్ధమేనా అని ప్రశ్నించారు అంతే తప్పితే చూసుకుంటూ రాష్ట్ర స్థాయి అవార్డులు తీసుకున్నటువంటి నన్ను కేవలం స్వార్థ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని బురదల్లే కార్యక్రమం చేసినందుకు మేము అందరం కూర్చొని మాట్లాడుకొని తదుపరి న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలన్న ఉద్దేశంలో ఆలోచిస్తున్నాం సీసీలు తీసుకుంటున్నారు విఎంబీకేలు తీసుకుంటున్నారు వాళ్ళు తిమ్మింగలాలు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం చాలా బాధాకరమైన విషయం మరి అప్పుడు జరుగుతున్నప్పుడు 1% సర్వీస్ ట్యాక్స్ జరుగుతున్నప్పుడు మీరు అప్పుడు ఏం చేశారు ఆర్టికల్ ఎందుకు రాయలేదు మీరు ఆ ఆర్టికల్ ఎందుకు పెట్టలేదు మీరు అప్పుడు మరి శ్రీనిధి తీసుకోవాలంటే గ్రూపుకి ₹700 మాత్రమే ఖర్చు అవుద్ది మిగిలిన 1800 సీసీలు విఎంబీకేలు వీళ్ళందరూ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారన్నారు ఇది కూడా మీకు అవగాహన లేదని నాకు అర్థమైందనమాట రావులపాలెంలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నారు పోలీసులు విశాఖ జిల్లా చింతపల్లి నుండి మోటార్ సైకిల్పై 9 కేజీల గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న రావులపాలెం పోలీస్ ఎస్ఐ పి బుజ్జిబాబు ప్రభుత్వ అజెండాగా సంక్షేమ పథకాలు చిట్టచివరి పేదవానికి కూడా చేరవేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా కొనియాడబడుతుందని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిఫారసు ద్వారా మంజూరైన 112 చెక్కులు దాదాపు 36,01,000 రూపాయల రెడ్డి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు అందించారు ఇప్పటి వరకు దాదాపుగా 30 మందికి ₹1 కోటి విలువ చేసే చెక్కులను నిరుపేదలకు పంపిణీ చేశామని తెలియజేశారు ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పథకాలను అమలు చేస్తుందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కొరత లేకుండా సుపరిపాలన అందిస్తున్నట్లు చెప్పారు అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా సంక్షేమ ఫలాలు అందించడంలో సరికొత్త ఒరవడి తెస్తున్నారని కొనియాడారు ఆరోగ్యశ్రీ సేవలు నడుస్తూ ఉంటాయి మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వీళ్ళందరికీ ప్రత్యేకంగా ఈరోజు సహాయం చేయటం చాలా ఆనందకర విషయం మరి ఈ విధంగా పేదవాళ్ళకి సహాయం చేయటం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం ముఖ్యంగా నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇప్పటికే సుమారు 300 చెక్కులు మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది
ఇవన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా పేదవాళ్ళు ఇంకా అవసరమైన వాళ్ళు, ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళు, లేకపోతే రేషన్ కార్డు లేకుండా పేదవాళ్ళకి సంబంధించి బీపీఎల్ కానీ ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈరోజు మంగళవారం కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా కానీ ప్రజలు ఏమాత్రం భయం అనేది కనిపించడం లేదు. ఒక పక్క గిద్దలూరులో ఇటీవలే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతూ ఉండడంతో అధికారులు కట్టుదిట్టమైన లాక్డౌన్ 2 రోజుల పాటు అమలు చేశారు. ఈ రోజు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఒక్కసారిగా పట్టణంలోకి గుంపులుగా వస్తున్నారు. భౌతిక దూరం అనేది ఎక్కడా కనిపించడం లేదు. చాలా మంది మాస్కులు ధరిస్తున్నా కొంతమంది ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఇలా భౌతిక దూరం లేకుండా నిర్లక్ష్యం వహిస్తే గిద్దలూరులో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. EB Bulletin updates. Keep watching TV 36 News. Namaskara.